డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు, అరెస్టులు, బస్సుల మీద దాడి, ఆ పైన కిడ్నాప్లు, అలాగే ఆ కిడ్నాప్ అయినటువంటి కార్పొరేటర్లు అటు మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇటు పక్కన మమ్మల్ని ఇట్లా వేధించారని చెప్పడం, క్షమాపణలు చెప్పడం, ఈ సంఘటన అంతా జరగడం. ఈ మధ్య ఎన్నికల్లో కూటమి గెలవటం కూడా జరిగిపోయింది డిప్యూటీ మేయర్ ఎలక్షన్. ఇప్పుడు ఈ విషయం మీద సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్, ఏదో రాష్ట్రంలో ఇప్పుడు అరాచకం అనేది లేదు, అప్పట్లో దౌర్జన్యం ఇదని చెప్పుకొచ్చారు. అప్పుడైతే ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు ఉన్నాయి, కానీ ఇట్లాంటి ఎంపికల సందర్భంగా ఎట్లాంటి గొడవలు జరగలేదు. అదే ఎన్నికలు ఇప్పుడు చూస్తే మన మండల ఎన్నికలప్పుడు ఎట్లాంటివి జరిగినాయి కొన్ని సంఘటనలు అనేది చూసాం. కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు ఉంటాయి, కానీ మనకు ఆచరణలో ఉండవు అన్నటువంటి స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద తాజాగా సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ని స్వీకరించింది న్యాయస్థానం. తాజాగా దానికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయమంది. రాబోయే రోజుల్లో దీని మీద విచారణ కొనసాగుతుంది కోర్టులో.